సార్ ఇది ఎస్ఐపిబి ఆమోదించిన పెట్టుబడుల వివరాల్లో రేడియన్ ఇన్ఫోటెక్ ఇండియా లిమిటెడ్ 87,520 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతుంది. ఉపాధి 200 మందికి, ప్రదేశం విశాఖపట్నం. ఇట్లా ఆ రోజు ఆమోదించినటువంటిది ఎస్ఐపిబి ఆమోదించిన లిస్ట్ ఒకటి ప్రచురించారు. మరి దాని ప్రకారం 200 ఉద్యోగాలకి కమిట్ అయ్యే కదా సంతకాలు పెట్టారు. మరి 200 ఉద్యోగాలు వస్తే గోడౌన్ అంటారా, 24,990 ఉద్యోగాలు ఇస్తే దాన్ని విజన్ అంటారా, దాన్ని డేటా సెంటర్ అంటారా? మరి లేని ప్రచారాన్ని, వైఎస్ఆర్సీపీ చేయని ప్రచారాన్ని, అనని మాటని అన్నట్లుగా చెప్తున్నారు. నిజానికి 200 ఉద్యోగాలు వస్తే సరిపోతుందా? మనం 22,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ప్రోత్సాహకాలు వాళ్ళకి ఇచ్చి 200 ఉద్యోగాలు తీసుకొస్తే సరిపోతుందా? ఇది ఎవరు చెప్పింది? ఇది రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. సార్ మేము విశాఖపట్నం వాసులుగా మరీ ముఖ్యంగా, ఎందుకంటే ఇప్పుడు రెండు విషయాలు మీకు చెప్తాను. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆఫ్టర్ బైఫర్కేషన్ ఆఫ్ ద స్టేట్, తెలంగాణకు హైదరాబాదు, కర్ణాటకకి బెంగళూరు, తమిళనాడు స్టేట్ కి చెన్నై, లేదా మరో రాష్ట్రానికి ఇంకోటి. బట్ వాట్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ అంటే 2014 నుంచి 2019 దాకా చెప్పుకోవడానికి ఒక నగరాన్ని కూడా లేనివ్వకుండా చేసినటువంటి పరిస్థితులు అయితే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విశాఖ నగరాన్ని విశ్వవ్యాప్తం చేస్తూ ప్రపంచ పారిశ్రామికవేత్తలందరినీ కూడా విశాఖ తీసుకొచ్చి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ అని పెట్టి, ఇది మా సమర్థత, ఇది కెపాసిటీ ఆఫ్ విశాఖపట్నం, ఇది పొటెన్షియాలిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మాకు అవకాశాలు అపారంగా ఉన్నాయి, మీరు రండి పెట్టుబడులు పెట్టండి అని చెప్పి ఆదానీలు, అంబానీలు, టెస్లా కోఫౌండర్లు, భజంకర్లు, బంగర్లు, లేదంటే జిందాలు, వాట్ నాట్, మొత్తం ప్రపంచ పారిశ్రామికవేత్తలందరినీ తీసుకొచ్చి ఒక వేదిక మీద పెట్టి ఒప్పందాలు చేసి ఆ ఒప్పందాలన్నింటినీ కూడా సింగిల్ విండో పర్మిషన్స్ ప్రాతిపదికన పెట్టి వాళ్ళందరినీ కూడా పట్టాలు ఎక్కించినటువంటి పరిస్థితి. అయితే అప్పుడు విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం ఉంటారన్నటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే విశాఖపట్నం మీద ఎంత పడి ఏడ్చారంటే అంత పడి ఏడ్చారు. మరి ఈ రోజు మీరు ఏం చేస్తున్నారు? మీ యొక్క ప్రచారానికి విశాఖపట్నాన్ని వాడుకుంటున్నారు. విశాఖపట్నానికి చంద్రబాబు నాయుడు చేసింది గుడ్డు సున్నా. కేవలం విశాఖపట్నం అనేటువంటి ఒక నగరం ఈ రోజు కనుక లేకపోయి ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ప్రాచుర్యం విశాఖపట్నం నగరానికి ప్రపంచవ్యాప్తంగా తీసుకురాకపోయి ఉండుంటే ఎక్కడికి పోయేవారు ఈ తండ్రి కొడుకులని నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి పునాదుల మీద, జగన్మోహన్ రెడ్డి గారి కష్టం మీద, జగన్మోహన్ రెడ్డి గారి శ్రమ మీద ఈ రోజు మీరు వచ్చి ప్రచారాలు చేసుకోవడానికి విశాఖపట్నాన్ని వాడుతున్నారు. అయితే ఈ సందర్భంలో కూడా ఈ యొక్క డేటా సెంటర్ గురించి వచ్చినప్పుడు విశాఖపట్నంలో ఉన్నటువంటి కొంతమంది ఇంటలెక్చువల్స్ కానీ, విశ్లేషకులు కానీ, వీళ్ళందరూ కూడా ఏం ఆలోచించారు? ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి 200 నెంబర్ అనేటువంటి వీళ్ళ పేపర్లోని, వీళ్ళ పాంప్లెట్ పత్రికల్లోని, వీళ్ళ బాజాభజంత్రుల పత్రికల్లో వచ్చినటువంటి వార్తలే. దాన్ని కూడా కొంత శాతం ప్రజలు నమ్ముతారు, విశ్వసిస్తారు. దాన్ని మనం కాదని, వాళ్ళకు ఉన్నటువంటి పత్రికా బలం అటువంటిది. అటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా కొంతమంది ఏమనుకున్నారు, ఇదేంటిది ఇన్ని వేల కోట్లు పెట్టుబడి అంటున్నారు, మరి విశాఖపట్నం ఒక రోజంతా వాడేటటువంటి విశాఖపట్నానికి పర్ డే 30 మిలియన్ యూనిట్స్ ఖర్చు అవుతుంది. లెట్ ఇట్ బి ఇండస్ట్రియల్ కరెంట్ ఆర్ రెసిడెన్షియల్ కరెంట్ ఆర్ ఫార్మింగ్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో 30 మిలియన్ యూనిట్లు అంటే విశాఖపట్నం యావత్ ఎంత వాడుతుందో అంత పవర్ ఇదే డేటా సెంటర్ వాడుతుందట. విశాఖపట్నానికి పోలవరం కెనాల్ నుంచి వచ్చి 5 టీఎంసీలు నీరు ఇంకా తెచ్చింది లేదు, పోలవరం పూర్తయింది లేదు. మనకు వచ్చే 24.93 టీఎంసీల్లో 5 టీఎంసీలు ఈ డేటా సెంటర్కి ఇచ్చేస్తున్నారట. మనం ఇక్కడ ప్రజలుగా సరే ఎన్విరాన్మెంట్ పాడైనా, పర్యావరణ ఇబ్బందులు వచ్చినా అప్ టు కొంత లిమిట్ వరకు త్యాగాలు చేయడానికి సిద్ధమే. విశాఖ ప్రాంత ప్రజలుగా మా నీరు ఇస్తాం, మా పవర్ ఇస్తాం, మా యొక్క ఆరోగ్యాలు ఇస్తాం, సో పర్యావరణం ఇస్తాం. అల్టిమేట్ మా పిల్లల భవిష్యత్తు కోసమే కదా తల్లిదండ్రులు ఎన్ని త్యాగాలు చేసినా. మరి ఇంత త్యాగాలు చేయడానికి మేము సిద్ధపడినప్పుడు ముఖ్యములు 200 ఉద్యోగాలు ఉంటే అంత, ఊడితే అంత అన్నటువంటి మాట వచ్చింది. కానీ రావడానికి కారణం ఏంటి? 200 ఉద్యోగాలను మీరు ప్రచారం చేశారు కాబట్టే ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచన వచ్చింది. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు ఇగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం అనేటువంటి ముద్ర మా మీద వేశారు. మేము అందుకే అన్నాం, ఇది కాదు జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నటువంటి ఒప్పందం, ఇదిగో ఇది 25,000 ఉద్యోగాలు కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందం చేశారు. ఆ ఒప్పందాన్ని తొంగలో దొక్కారు, ఇలా ప్రచార ఆర్భాటాల కోసం వాడుకుంటున్నారు అనే విషయాన్ని మేము చెప్పాం. అయితే ఇక్కడ 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను సార్. ఇప్పుడు అస్తమాటికి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఫోటోలు వేసుకుంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఏం చేయలేదా? పవన్ కళ్యాణ్ చేత కాలేదా? పవన్ కళ్యాణ్ కష్టపడినా మీరు క్రెడిట్ ఇవ్వట్లేదా? ఈవెన్ పవన్ కళ్యాణ్ మధ్యలో మీరు పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చి ఉద్దేశపూర్వకంగా జనసేన వాళ్ళని రెచ్చగొట్టి, అవునవును మా పవన్ కళ్యాణ్ గారికి క్రెడిట్ ఇవ్వకుండా తండ్రి కొడుకులు మోసం చేస్తున్నారని మీరు ఏదో విషబీజం నాటుతున్నట్టున్నారు జన సైనికుల్లో. సార్ మీ విషబీజాలు మీరు నాటట్లా. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు రాజకీయాలే విష రాజకీయాలని చెప్తా ఉన్నాం. అవసరానికి వాడుకుని వదిలేసే రకాలని చెప్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి అడుగుతా ఉన్నా, అయ్యా మాధవ్ గారు, మీరు ఇదే విశాఖపట్నం వాసి కదా, మీ నరేంద్ర మోడీ గారి సహకారం వల్ల ఒక్క హోటింగ్ పెట్టలేకపోయారు మీ కూటమి ప్రభుత్వం, మీరు కూటమిలో భాగమేనా అన్నటువంటి అనుమానం కలుగుతుంది. ఇది కరెక్ట్.
ఆ నేను అడుగుతున్నా, పురంధరేశ్వరి రాము అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడగలరమ్మా? పురంధరేశ్వరి గారు ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు ఇప్పుడు? ఎంతసేపు మీ బాబు గారు అంటే బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ అనుకుంటున్నారా పురంధరేశ్వరి గారు, లేదా బాబు జేబు పార్టీ అనుకుంటున్నారా? వాట్ ఈస్ దిస్? మీ సొంత పార్టీకి క్రెడిట్ ఇవ్వకపోయినా, మీ నాయకుడు క్రెడిట్ ఇవ్వకపోయినా మీరు ఎవ్వరూ మాట్లాడరు సార్. అది మీ కూటమి, మీ ఇష్టం, మాకు అనవసరం. బట్ నేను చెప్పేది ఒకటే సార్, మీకు ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తాను. దీంతో పాటు భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మీ అందరికీ తెలుసు కదా సార్. భోగాపురం ఎయిర్పోర్ట్ కి 2700 ఎకరాలు అవసరం సార్. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారి హయాంలో సేకరణ జరిగింది 300 ఎకరాలకి. అంటే ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తవకుండా, స్థల సేకరణ పూర్తవకుండా బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవరైనా శంకుస్థాపన చేస్తారండి? కానీ ఎన్నికలు వచ్చేస్తున్నాయని హడావుడికి వెళ్ళి శంకుస్థాపన చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2700 ఎకరాలు సేకరించడం, ల్యాండ్ అక్విజిషన్, విలేజెస్ తరలింపు, R&R ప్యాకేజ్, క్లియరెన్స్ తీసుకొచ్చి ఆయన మళ్ళీ శంకుస్థాపన చేసి 30 to 40% ఆయన పూర్తి చేశారు. అంటే నిజంగా కష్టపడి పనిచేసే వారి విజన్ కి ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే, పక్కోడి కష్టాన్ని పక్కింటోడి కష్టాన్ని కొట్టేసే విషయం లాంటి పాలిటిక్స్ చేయడానికి కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు గారు. ప్రచారాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈజ్ అన్ అడ్మినిస్ట్రేటివ్, కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అడ్వర్టైజింగ్ ఏజెన్సీ, ఒక ఈవెంట్ మేనేజర్, ఒక పబ్లిసిటీ PRO, అది పనిచేస్తున్నాడు తప్పితే చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా అరచేతిలో వైకుంఠం చూపిస్తూ గాలిలో మేళ్ళు నీటి మీద రాతలు రాసేటటువంటి దిక్కుమాల పాలన చెప్తే వాస్తవంగా ఏమీ లేదు. నిజంగా కష్టపడింది, నిజంగా అభివృద్ధి చేసింది, ప్రాజెక్టులు తెచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. రైట్ సార్.